ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 7వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5:30 తర్వాత వీరికి జరగబోయేది ఇదే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం లభించును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలు 24 గంటలు అయితే పరిష్కారం లభించును. ఇక మార్చ్ 7వ తేదీన జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు నమ్మలేకపోతారు. నమ్మలేని విషయాలైతే సంఘటనలు మీరు ఈ రోజున మీకు ప్రముఖంగా జరగబోతున్నాయి. ఇక ఏం జరుగుతుంది తెలియాలి అంటే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి కుజుడు. ఇక ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా మోస్తూ ఉంటారు. అతి చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోయటం వల్ల వీరికి జీవితం పైన పూర్తి అవగాహన ఉంది. అలాగే ఈ మేషరాశి వారు నీతి నిజాయితీగా ఉండటానికి 100% కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినట్టు వారికి మోసం చేసేవారు అంటే చాలా అసహ్యం. వీరు ఎవరిని మోసపరచగా అలాగే మోసపోవటానికి కూడా సిద్ధంగా ఉండరు. అన్నిటిలో చాలా చురుగ్గా ఉంటారు. చాలా తెలివైనటువంటి వారు అని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా దాన ధర్మంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. దానం చేయాలి అనేటువంటి వ్యక్తిత్వం వీరిలో చాలా ఉంటుంది. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. ఎవరిని కూడా మాటలు అనరు. ఎవరైనా ఏదైనా మాట అంటే సరే వీరు అస్సలు సహించలేరు. వీరి మీద మాట పడటానికి కూడా ఇష్టపడరు. వీరు ఎవరిని అనరు. ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. అలా వీరు ఈ లక్షణం అనేది అధికంగా ఉంటుంది. నిజానికి ఈ రాశివారు దగ్గర ఒక రూ. 10 ఉంటే ఆ రూ. 10లో రూ. 4 దానం చేయటానికి వీరు ముందుంటారు. ఇలా మేషరాశి వారు మంచి గుణం అనేది ఉంటుంది. అంటే గనక పరోపకార బుద్ధి, దానం గుణం, దయ గుణం, ధర్మం చేయటం వీరిలో అధికంగా ఉంటుంది. ఆ దాన ధర్మాలు వీరిని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. మంచి వ్యక్తులండి ఈ మేషరాశిలో జన్మించినటువంటి చాలామంది కూడా ఇదే వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ యొక్క వ్యక్తిత్వమే వీరిని కాపాడుతూ ఉంటుంది. వ్యక్తిగతమైన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోయి విజయాన్ని అయితే సాధించినటువంటి వ్యక్తులు వీరు. ఎంతో కష్టపడి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ఇంకా కష్టపడాలి, సాధించాలి అనే వీరిలో భావన అనేది అధికంగా ఉంటుంది. వీరిలో ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు సమాజంలో గుర్తింపు కోసం ఎక్కువగా అయితే తహతహలాడుతూ ఉంటారు. అంతేకాదండి, ఈ మేషరాశి వారికి ఇంకా ఎదగాలి అనే తపన అనేది చాలా అధికంగా ఉంటుంది. జీవితంలో సుఖపడాలి, సుఖంగా తిని కూర్చోవాలి అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు కాదు అని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడితే అంత మంచి మంచి ఫలితం అయితే వస్తుంది అనేటువంటి వ్యక్తులండి ఈ మేషరాశివారు. కానీ కొంతమంది ఈ రాశి జాతకులకు మాత్రం ఒక సమస్య తీరుతుంది అనుకోగానే మరొక సమస్య అనేది వచ్చి పడుతుంది. ఎందుకంటే అలా కొంతమందికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కొన్ని రకాల తీవ్రమైన కష్టాలు అయితే సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు అనుకునే విధంగా అదృష్టాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. ధనం అనేది అద్భుతవంతంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ధనపరమైనటువంటి
ఉన్నటువంటి సమస్యలు సైతం కూడా ఈ సమస్యలు తొలగిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మీకు ఆర్థికంగా మీరు జీవితంలో స్థిరంగా సెటిల్ అయ్యే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉంటారో కష్టానికి తగిన ప్రతిఫలాన్నయితే చూస్తారు. వీరు కష్టజీవులని చెప్పుకోవచ్చు. అంటే వీరి జీవితంలో ఏదైనా అనుకున్న పనులు సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించే వరకు నిద్రపోరు. ఏదైనా సరే సమస్య వస్తే గనక ఈ రాశివారి జాతకులు ఖచ్చితంగా ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఈ మేషరాశి వారికి ఉంటుంది. దేనికి కూడా వీరు భయపడరు, తప్పు చేయరు. అంతేకాదండి, వీరు తెలిసి తెలిసి ఏ తప్పు చేయరు. ఒకవేళ చేయవలసి వచ్చినా నిర్భయంగా ఒప్పుకునేటువంటి దమ్ము ధైర్యం ఈ మేషరాశి వారిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఏదైనా సాధించాలి అనుకున్నా లేదా ఎవరైనా ఈ రాశివారి జాతకులు ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటున్నారో 100% మాత్రం వరకు వదిలిపెట్టరు. ఇది అక్షర సత్యం. ఈ రాశివారు జాతకులు అతి గొప్ప పట్టుదల ఉంటుంది వీరి. ఎందుకంటే జీవితంలో ఆర్థిక పరంగా ఎన్నో రకాల సమస్యలు చూసి ఉంటారు. వాటిని మళ్ళీ వారి యొక్క సంతానానికి అంటే వారి పిల్లలకు ఆ సమస్య రాకుండా ఉండడం కోసం వీరు చాలా రకాల కష్టాలు సమస్యలైతే ఎదుర్కొన్నారు. ఈ యొక్క రకాల సమస్యలకు అంటే ఏదైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలు తొలగించుకోవడానికి వీరిని ఎవరైతే వీరి దినస్థితిలో ఉన్నప్పుడు అంటే ఏడిపించడం కావచ్చు, అసహించుకోవడం కావచ్చు, చిన్న చూపు చూడడం కావచ్చు, ఇలా తిరిగే వారి యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చే విధంగా చేసేంత వరకు కూడా ఈ పట్టుదల అస్సలు విడవరని చెప్పుకోవచ్చు. ఎవరైతే వీరిని అవమానించాలో వారి ముందే ఎదగాలి అనేటువంటి పట్టుదల వీరికి చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరైతే ఎదిగి చూపిస్తారు కూడా. ఈ మేషరాశి వారి అంతటి గొప్ప ధైర్యం అయితే వీరిలో ఉంటుంది. అలాగే సాధించాలనేటువంటి ఈ శక్తి సామర్థ్యం అయితే ఈ రాశిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారికి అయితే మార్చి 7వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5:30 తర్వాత వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి వారైతే ఈ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏ పనులు పెట్టుకోరు. అంటే వర్క్ ఉంటుంది కానీ అంత టెన్షన్ తీసుకోలేరు అన్నమాట. అయితే చాలా నిదానంగా ఉంటారు. చాలా నెమ్మదిగా ఉంటారు. చేసే ప్రతి పనిని కూడా ఆలోచించి ప్రశాంతంగా చేసుకుంటారు. ఇలా వర్క్ ప్రెజర్ అనేది మీకు అంత ఎక్కువగా ఉండదు కనుక కాస్త టెన్షన్లు తప్పించుకుంటారని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు కుటుంబ పరంగా చూసుకుంటైతే ఈరోజు చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత కూడా ఉంటుంది. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ రాశివారు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. దానివల్ల కూడా మీరు కొంచెం ఎక్కువగా సంతోషంగా ఉంటారు. ఇక వృత్తిపరంగా ఆర్థిక వనరులు బాగా కలిసి వస్తాయి. ఇక వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంది. ఇంకా అంతేకాకుండా వేరే ఇతర పనులు ఉద్యోగపరంగా వీరందరికీ కూడా వీరికి నచ్చిన ఉద్యోగం కోసం ఎవరైతే వారికి ఈ సమయంలో అంటే ఈ టైంలో మీకు మంచి శుభవార్త అనేది వింటారు. ఇకపోతే ఈ సింహరాశి వారు అనుకున్న ప్యాకేజ్తో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు అమ్మవారికి అంటే మహాలక్ష్మీదేవికి నేతితో దీపాన్ని పెట్టండి. ఆవు నేతితో దీపాన్ని వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక ఈ రోజంతా కూడా సవ్యంగా సఖ్యంగా జరుగుతూ గడిచిపోతుంది. కనుక ఈ సమయంలో మీకు ఒక శుభవార్త కూడా వింటారు. అది ఉద్యోగపరంగా కానీ ఇకపోతే ఈ మేషరాశి వారికి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ సమయంలో కూడా మీకు ఈ సంతానం విషయంలో ఒక శుభవార్త కూడా వింటారు. కనుక ఈ మేషరాశి వారికైతే ఈ సమయంలో మంచి శుభవార్త అయితే మీ చేతున పడబోతుంది. కనుక ఈ మేషరాశి వారికి అయితే 100% మాత్రం కానీ విని అదృష్టాన్ని కూడా వీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు.